వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం జనవరి నెల మాస ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్ని కాస్త పరిశీలించినట్లయితే దశమ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. షష్ఠ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. ఇక జనవరి 14వ తేదీ వరకు రవి పంచమ స్థానంలో సంచరిస్తూ తదుపరి మకర సంక్రమణం జరుగుతోంది. దీన్నే సంక్రాంతి అంటారు. అంటే రవి మకర రాశిలో ప్రవేశించి ఈ మాసం అంతా సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక జనవరి 16 తర్వాత కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనురాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే 4వ స్థానం నుంచి 5వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ మాసం మొత్తం బుధుడు 6వ ఇంటే ఉంటున్నాడు, శుక్రుడు 5వ స్థానంలోనే ఉంటున్నాడు. ఈ గ్రహగతుల్ని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, నూతన ప్రాజెక్ట్స్, అలాగే కొత్త వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు అన్నీ కూడా శుభారంభంతో మొదలయ్యేటువంటి పరిస్థితి. ఇవన్నీ కొత్త సంవత్సరంలో, కొత్త మాసంలో మొదలయ్యేటువంటి స్థితి సింహరాశి వారికి గోచరిస్తోంది. సహజంగానే అన్యాయాన్ని ఎదిరిస్తారు, అలాగే అసహనంగా ఉంటారు. అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే సమాజంలో చూసి చూడనట్లు పోవటం అనేటువంటిది వీరి మనస్తత్వం కాదు. అందువల్ల అన్యాయాన్ని, అవినీతిని వ్యతిరేకిస్తారు, సహించలేరు. తద్వారా కొన్ని ఘర్షణలు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. దీనికి ఈ షష్ఠ స్థానంలో ఉన్న గ్రహస్థితే కారణం అవుతుంది. అయితే ఇది సమాజంలో అన్యాయాన్ని, అవినీతిని వ్యతిరేకించడమే కాదు, కుటుంబంలో అన్యాయాలు జరుగుతున్నా, అంతర్గత రాజకీయాలు జరుగుతున్నా ఏమాత్రం సహించలేరు. ఉన్నటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ముఖాన్నే చెప్పటం జరుగుతుంది. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి విభేదాలు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా 35 సంవత్సరాల లోపు వారు సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక తండ్రి గారిని ఈ ఒక్క మాసం ఎదిరించకుండా ఉంటే తండ్రి కొడుకుల మధ్య సయోధ్య ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. అలాగే స్వార్జిత సంపాదన మీద ఇష్టం ఉంటుంది. పూర్వార్జితం, పిత్రార్జితం వీరికి వస్తాయి ఈ మాసంలో. అంటే అన్నదమ్ముల భాగ పంపిణీల వ్యవహారం రీత్యా కానీ, అలాగే పూర్వార్జితం రాతకోతల రీత్యా కానీ ఈ మాసం వీరికి ఆస్తి వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అవి అన్నీ వచ్చినప్పటికీ కూడా స్వార్జితం మీదే ఇష్టాన్ని పెంచుకుంటారు. అలాగని తీసుకోరు అనేది ఏమీ లేదు, తీసుకుంటారు. కానీ స్వార్జిత సంపాదన అంటే వీరికి అత్యంత మక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే సంతానంతో కొంతమందికి విభేదాలు ఏర్పడతాయి. అది కూడా జనవరి 16వ తారీఖు తర్వాత నుంచి జనవరి 31వ తారీఖు లోపల సంతానంతో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. జీవిత భాగస్వామి విషయంలో వీరు అత్యంత అనుకూలంగా ఉంటారు. జీవిత భాగస్వామి కూడా వీరి విషయంలో అత్యంత అనుకూలంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కొద్దిపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా టీకప్పులో తుఫాన్లాగా అవి సమసిపోతాయి. పెద్ద ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఇక ఏ రంగం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది.
కోరుకున్న కోర్సు, కోరుకున్నటువంటి ర్యాంకు, కోరుకున్న ఉత్తీర్ణత శాతం లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ ప్రభుత్వం నుంచి రిలీవ్ అవుతాయి. వాటితో చక్కటి సంతోషాలు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. చాలా సంతోషాన్ని పొందుతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే జీవితంలో మంచి ఎదుగుదల గోచరిస్తోంది. ఇక సినీ కళాకారులు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, రచయితలు, కవులు, సిద్ధాంతులు, ఆస్ట్రాలజిస్ట్స్ అంటే జ్యోతిష్ శాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు, వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది. సింహరాశిలో జన్మించినటువంటి సినీ కళాకారులకి అద్భుతమైన విజయ పరంపర నడుస్తోంది. వారి సినిమాలు ఈ మాసంలో రిలీవ్ అయినా అద్భుతమైన విజయం వస్తుంది. అలాగే ఈ మాసంలో ఏది పట్టినా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కూడా సొంత పార్టీలో బ్రహ్మరథం పడతారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శించడానికి సైతం దడిచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి జీతంలో పెరుగుదల లభిస్తోంది. మంచి కంపెనీలకు వెళ్తారు. తద్వారా ప్రమోషన్ని పొందగలుగుతారు. కంపెనీలు మారే అవకాశం కూడా ఈ మాసంలో గోచరిస్తోంది. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి సువర్ణ అవకాశం. వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారు జనవరి 16 తర్వాత ప్రయత్నం చేస్తే ఒకే ప్రయత్నంలో అవి లభించే అవకాశం ఉంది. ఇక రెస్టారెంట్స్, హోటల్స్ నడిపేటువంటి వారికి అద్భుతమైన అవకాశం. వారు ఎక్కడ బ్రాంచ్నైనా సరే మరలా పెంచగలరు, వ్యాపారాలను పెంచుకుంటూ వెళ్ళగలరు. బడా బిజినెస్ మ్యాగ్నెట్స్, బిల్డర్స్, కాంట్రాక్టర్స్, ఫైనాన్షియర్స్కి ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా విజయపథంలో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన కాంట్రాక్ట్స్ తాలూకు బిల్లులు కూడా ఈ మాసంలో వసూలు అవుతాయి. ఈ బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా వారి వారి వ్యాపారాల్లో టాప్ 1కి వెళ్ళిపోయే పొజిషన్గా గోచరిస్తుంది. అటువంటి అద్భుతమైన గ్రహస్థితి ఈ మాసంలో సింహరాశి వారికి ఉంది. సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సమాజాన్ని, ఇంటిని, సోదరవర్గం వారిని, బంధువులని, స్నేహితుల్ని చక్కగా సమానంగా భావించేటువంటి సింహరాశి స్త్రీలకి అందరితోనూ సఖ్యత ఏర్పడుతుంది. సామాజిక సేవా రంగంలో ఉండేటువంటి సింహరాశి స్త్రీలు సమాజంలో మంచి గుర్తింపుని పొందుతారు. ఈ లయన్స్ క్లబ్ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేటువంటి సింహరాశి స్త్రీలకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రం వాళ్ళకి రాజపూజ్యం బాగా ఉంది. అంటే అర్థం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చక్కటి గౌరవం, గుర్తింపు లభిస్తాయి, సన్మానాలు లభిస్తాయి, మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇక పుబ్బా నక్షత్రం వాళ్ళకి కొంచెం యుద్ధ భయం గోచరిస్తుంది. అంటే యుద్ధ భయం అంటే ఇక్కడ వీరి ఈ కుజగ్రహ స్థితి వల్ల మాతృవంశ వర్గీయుల రీత్యా కానీ, స్త్రీ మూలక వివాదాలు కానీ, అలాగే కొన్ని రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల అనవసరమైన వాగ్వాదాలు కానీ ఇటువంటివి జరిగి కొంత భయోత్పాతానికి గురయ్యేటువంటి పరిస్థితి, కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి వారికి నూతన వస్త్రాలు కానీ, నూతన ఆభరణాలు కానీ, నూతన వాహనం కానీ, నూతన గృహం కానీ, నూతనమైన స్థలం కానీ వీటిల్లో 1, 2, 3 ఏదైనా సరే లభించేటువంటి అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. అయితే అన్నీ బాగున్నాయి. కాకపోతే సింహరాశి వారికి ఒకే ఒక లోటు ఏర్పడబోతోంది. అదేమిటంటే ఈ మాసం మనం గమనిస్తే కాలసర్ప దోషం అనేటువంటిది ఉంది. ఈ కాలసర్ప దోషం వల్ల మిగతా గ్రహగతులన్నీ ఎంత విజయవంతంగా ఉన్నా కూడా చాలా పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. చేసేటువంటి పనిని పూర్తి చేసే లోపల ఎవరో నమ్మక ద్రోహం చేయటం, దానివల్ల ఆర్థికంగా నష్టపోవటం, మానసికంగా అశాంతికి గురవటం, కొద్దిమంది అనారోగ్యం పాలవటం, ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి.
కనుక ఈ మాసం సింహరాశి వారు కాలసర్ప దోషానికి శాంతి జరిపించుకోండి. ఈ ఒక్క నియమాన్ని కనుక మీరు పాటించేటట్టయితే మిగతా గ్రహగతులన్నీ బాగున్నాయి కనుక అద్భుతమైనటువంటి అవకాశాలని పొందగలుగుతారు. ఈ మాసం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ మాసం సంతాన ప్రాప్తికి అనుకూలంగా ఉంది. అంటే ఈ మాసం సంతాన ప్రాప్తికి అనుకూలంగా ఉంది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే, ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో, IVF వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. కనుక వారు ఈ మాసం జనవరి 14వ తేదీ లోపలే కనుక ప్రయత్నం చేసేటట్లయితే ఫలితాలు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కనుక ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పటం జరుగుతుంది. సింహరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్కి అత్యద్భుతంగా ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. 2 లేదా 3 ధనాదాయ మార్గాలు ఏర్పడతాయి. అకస్మాత్తుగా అప్రయత్నంగా రావాల్సినటువంటి బాకీలు వస్తాయి. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. మంచి సంతోషం మిగులుతుంది. ఈ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వీళ్ళలో కూడా ముఖ్యంగా డాక్టర్స్కి చాలా అద్భుతంగా ఉంది. వైద్య రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా సింహరాశి వారు చక్కటి లాభాలని ప్రోగు చేసుకోగలుగుతారు. ఇక వస్త్ర వ్యాపారులు, ఫ్యాన్సీ వ్యాపారులు, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ చేసేటువంటి వారు, కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి చెందుతాయి. బంగారం, వెండి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది. వారి వ్యాపారం యాక్చువల్గా బంగారపు రేట్లు, వెండి రేట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. అయినప్పటికీ కూడా వీరి వ్యాపారంలో ఏమాత్రం లోటుండదు. వీరి దుకాణాలు కిటకిటలాడతాయి. అటువంటి అద్భుతమైన వ్యాపారాలను వీళ్ళు చేయగలుగుతారు. కనుక అన్నీ బాగున్నాయి. కానీ ఈ ఒక్క దోషాన్ని మాత్రం మీరు పరిహరించుకుంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం సింహరాశి వారికి చెప్పదగిన విశేషం ఏంటంటే, ఈ మాసం గుడ్డిగా ఎవరిని నమ్మి మోసపోవద్దు. సహజంగానే ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించమని అడిగితే క్షమించే మనస్తత్వం ఉన్నటువంటి సింహరాశి వారు కొన్ని సందర్భాల్లో ఒక వీక్ మూమెంట్లో గుడ్డిగా నమ్మి మోసపోతారు. ఆ మోసపోయినప్పుడు అపారమైనటువంటి ధన నష్టం కలుగుతుంది. కనుక అటువంటి పొరపాట్లు ఈ మాసం చేయవద్దు. మధ్యవర్తి పరిష్కారాలు, కోర్టు తీర్పుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఈ మాసం ఎప్పుడు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కానీ నేను చెప్పినటువంటి రాహుకేతువులకి సంబంధించినటువంటి పరిహారాలు పాటించండి. అప్పుడు మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పరిహారాలు పాటించి సింహరాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితాన్ని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.